నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరీష్ రావు ఏమైనా డిప్యూటీ లీడరా? మంత్రి కోమటిరెడ్డి. తిరుపతి పవిత్రత మంట గలుస్తుంటే పవన్ ఎక్కడా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాజ్భవన్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాసనసభలో కరీంనగర్ పంచాయతీ. తెలంగాణలో 5 రోజుల అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసి పాపం కాళేశ్వరం జలాలను నల్గొండకు అందించామన్నారు. దీంతో కోమటిరెడ్డి హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అసలు హరీష్ రావు ఎవరు? డిప్యూటీ లీడర్నా, ఎమ్మెల్యేనా హోదాలో మాట్లాడుతున్నారు? ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, లేని వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ముసుని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి, ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్యాబినెట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది. అధ్యక్ష, దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్ లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాల అనుభవం ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు. మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చిండు. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలో గౌరవ సార్ ఒక నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్. తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడరా సార్? ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని అంటలేడు. ఆయన అడిగే హక్కు లేదు. ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. అందుకనే గౌరవ చెప్తున్నా, నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్ మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. మధ్యలో పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండ్రు, డబ్బు లేని దళితులు, గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్లకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు. కూటమి ప్రభుత్వం వెలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంట గలిసిపోతుందని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచనీరు సమీపంలో పబ్ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు వినియోగించారని వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడుతూ దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్ట సంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ నిర్వహణ వెనుక అధికార పార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం.
సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటీ సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండనను బయటకు తీసి కార్యకర్తలపై చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నామని భూమన అన్నారు. కార్యక్రమం ఉద్యమ రూపంలో చేస్తున్నారు. ఇది ఏ మాత్రం కూడా సరైనటువంటి చర్య కాదు. మరీ ముఖ్యంగా దేవదేవుడు వెలిసినటువంటి తిరుపతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా విననటువంటి పరిస్థితి మాకెవరికి కూడా చిన్నతనం నుంచి కూడా తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటళ్ళు ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు, కనలేదు. మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని వీరదండాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు, అమ్మాయిలతో డ్యాన్సులు, ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర కలతలకు గురి చేస్తున్నాయి. ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి. తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడినాయి. ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు. ఇలాంటి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున బ్రాందీ షాపులు విచ్చలవిడిగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును. ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసన్నలలోనే తిరుపతిలో 7 గంటలకే ఉదయం బ్రాందీ షాపులు తెరుస్తున్నారు. 12 గంటలకు రాత్రులు మూస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలసింది. ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులే ఈ రకంగా చేయడం చంద్రబాబు గారికి తీరని మచ్చ తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు. చంద్రబాబు గారు దీనిని దృష్టి సారించాలా. మీకు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలా. అంటే మీరు చేయడం లేదు, మీ ఆదేశాలు లేవని అనుకొని నేను చెప్తున్నటువంటి మాట. మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే దిక్కు. ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి బ్రాందీ షాపు అనుకొని ఒక బారు వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది తతంగమంతా అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనతో సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద కానీ ముందడుగు పాడటం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్ని రకాల వైఫల్యంతో 12 ఏళ్లలో రావాల్సిన ప్రజా వ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా? 100 కోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని మోడీ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేయడము ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
రేవంత్ రెడ్డి వ్యవహారము గురువింద గింజ సామెతలా ఉంది. అదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ అదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక గాలి మాటలు మాట్లాడుతూ ఈరోజు ముందు నెయ్యి వెనుకకు వెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, అదాని మోడీ గారు పోయి దేశ పరువు ప్రపంచ దేశాల ముందు తీశారట. ప్రపంచ దేశాల ముందు భారత పరువు తాకట్టు పెట్టారట. భారత పరువు తాకట్టు పెట్టేది, ప్రపంచ దేశాల ముందు భారతదేశం గురించి నవలపాలు చేసేది, భారత న్యాయ వ్యవస్థ పైన, భారత ఎన్నికల కమిషన్ పైన, భారత దర్యాప్తు సంస్థల పైన, ఇతర దేశాలకు వెళ్ళి భారత సైనికుల పైన గౌరవం తగ్గించే విధంగా, పరువు తీసే విధంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను ఇతర దేశాల్లో నవలోపాలు చేసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి ఉన్నది. ఇటీవల ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు. ఈరోజు జార్జి సొరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులాపాలైంది. జార్జ్ అనే వ్యక్తితో కుమ్ముక్కై ఆయనతో అనేక రకాల అవినీతి ఆరోపణలు
చేయించేటువంటి ప్రయత్నము చేసి ఏ రకంగా నవ్వులపాలయ్యారో, ఏ రకంగా గాలి మాటలు మాట్లాడి గత్తర మాటలు చెప్పి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆగమగమైందో మనం చూస్తున్నాం. దేశం కోసం ఏమైనా చేస్తామనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఏ ఒక్క దేశ పౌరుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలను సమర్థించడానికి మనవి చేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి హర్యానా ఎలక్షన్స్, అంతకుముందు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, 6 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా అన్ని ఎన్నికల్లో ఒకటి తర్వాత ఒకటి ఓడిపోతూ ప్రజలలో ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ దేశంలో చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయానని గత 3 ఎన్నికల్లో ఆశ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినా ఈరోజు ప్రజల మద్దతు లేని కారణంగా నిరాశ నిస్పృహలతో ఒక డిస్పరేట్గా ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. ఆయన నడుపుతున్నటువంటి రాజకీయాలు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ పార్లమెంట్లో ఆయన వ్యవహారం చూస్తే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ యొక్క నిరాశ నిస్పృహలకు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుకు అద్దం పడతా ఉంది. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రజల్లో పరువు కోల్పోతుందో, కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఎందుకు దిగజారుతున్నదో అది ప్రధానమైనటువంటి కారణము రాహుల్ గాంధీ రాజకీయ వ్యవహారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఎవరు రక్షించలేరు, ఏ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండరు. ఏ మాత్రం ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయనకు దేశ సమస్యల గురించి అవగాహన లేదు, దేశ చరిత్ర గురించి అవగాహన లేదు, వర్తమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. మరి ఆ రకంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ రకంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడో మనము స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తానో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో, కారణాలేంటో, దానికి ఆధారాలేంటో ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. ఈరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపకుండా, ఏ రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియజేయకుండా గాలి మాటలు మాట్లాడితే తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు. అది రేవంత్ రెడ్డి కానీ
లేక రాహుల్ గాంధీ కానీ లేక జార్జి స్వరాజ్ కానీ ఎవరైనప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని. బీఆర్ఎస్ ప్రజల వైపా ఆదాని వైపా? కరీంనగర్ పంచాయతీకి కొద్దిసేపు శాసనసభ వేదిక అయింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లింది. గురుకులాలో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బ్యూరస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాకముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్ వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్లో చదివితే ఆ బాధ తెలుస్తుంది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో చదవలే, మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల గురించి అని అన్నారు. దానికి కాంగ్రెస్ స్పందిస్తూ మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చినారు అన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవై అని వ్యాఖ్యానించారు. మేము వెళ్ళారు ఉంటాం, మేము మళ్ళీ ఉంటాం, మేము మమ్మల్ని ఏమనకపోతే మీరు మేము వెళ్ళండి సార్. క్వశ్చన్ ఆన్సర్ అండి, క్వశ్చన్ పేరున్నది, ఆమె సిగ్నేటరీ స్పీకర్ సార్. నిన్న గౌరవ మంత్రివర్యులు సీరన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు అధ్యక్ష. నిజంగా వారు ఒక మాట చెప్పారు, భూమి వారి జీవితం అన్నారు. చాలా సంతోషం సార్. ఈరోజు పాయలశంకర్ గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఎక్కిపోయి దయచేసి సీరన్న పరిణామం తీసుకోవాలి అధ్యక్ష. కలెక్టర్ నుంచి సీసీఎల్లకు వచ్చిన ఈ పెండింగ్లు ఉన్నాయంటే లేవు అని చెప్పారు అధ్యక్ష. లేదు, ఉన్నాయి. ఈరోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను, లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు TM33 మాడ్యూల్లో సబ్మిట్ చేశారు అధ్యక్ష. TM33 మాడ్యూల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి. ఈ భూమి యాజ్ పర్ ద ఎంఆర్ఓ రికార్డ్ ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిన చెప్తే, కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు TM33 మాడ్యూల్లో సీసీఎల్కి పంపిన అధ్యక్ష. నేను సీసీఎల్ గారికి మా యొక్క సిరణ గారి ఇమ్మీడియట్గా ఆ TM33 మాడ్యూల్స్ అనుగుణంగా తొందరగా క్లియరెన్స్ చేయండి, లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నెంబర్ 2 ORCC చెప్పిండు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ సిరణ మీరు రాసుకొని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి. భూమి అనేది వారి జీవితం అన్నప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్కి అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ORC సర్టిఫికేట్ ఇస్తే అది పట్టా, దానికి తిరుగులేదు. అది 20 సంవత్సరాల నుంచి ఆ పట్టా హోల్డర్ను ఇమ్మీడియట్గా రాజకీయ కక్షతోటి, వ్యక్తిగత కక్షతోటి, బ్లాక్ మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ చేసి దాన్ని పిఓబిలో పెట్టించిన అధ్యక్ష. అవసరం లేనిది ఆ పిఓబిలోకి క్లియర్ చేయాలంటే దోజ్ ఆర్ హ్యావింగ్ ద పిఓబి, దోజ్ ఆర్ హ్యావింగ్ ద ORC వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ORCని ఇచ్చిండ్రు. ఆ ORCని మళ్ళీ పిఓబిలోకి రిలీజ్ చేయమని చెప్పేసి సీసీఎల్ కమిషన్ ఇక్కడ కాబట్టి ఇమ్మీడియట్గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరీష్ రావు ఏమైనా డిప్యూటీ లీడరా? మంత్రి కోమటిరెడ్డి. తిరుపతి పవిత్రత మంట గలుస్తుంటే పవన్ ఎక్కడా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాజ్భవన్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాసనసభలో కరీంనగర్ పంచాయతీ